Hello everyone, welcome to AMR Groups. So, English lo manam English grammar lo already manam usage of articles, nouns, pronouns, adjectives ivi 4 complete chesamu and ee roju discuss chese topic verbs. So, English grammar lo ఉన్న hero ne verbs annamata. So, verb is hero. Hero ఏం చేస్తాడు? Hero does the action కదా. సో వర్బ్ కూడా అదే చేస్తుంది, యాక్షన్. సో ఈరోజు మనం వర్బ్ గురించి ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేద్దాము. సో ఈరోజు క్లాస్లో మనకి వర్బ్స్ విల్ సీ ద డెఫినేషన్, టైప్స్ అండ్ ప్రతిదానికి ఎక్సర్సైజెస్ చూద్దాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ ద వర్బ్స్. సో మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు అసలు కొంచెం వర్బ్స్ గురించి ఫేమస్ లింగ్విస్ట్ ఏమన్నారో చూద్దాం. ఈయన మైకేల్ థామస్. సో మైకేల్ థామస్ ఒక ఫేమస్ లింగ్విస్ట్ అన్నమాట. సో ఆయన వర్బ్స్ గురించి ఏమన్నాడంటే, ఇఫ్ యు నో హౌ టు హ్యాండిల్ ద వర్బ్స్, యు నో హౌ టు హ్యాండిల్ ద లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ జస్ట్ వొకాబులరీ. ఎప్పుడైతే నీకు వర్బ్స్ని హ్యాండిల్ చేయడం వస్తుందో అప్పుడు నువ్వు లాంగ్వేజ్నే హ్యాండిల్ చేయగలము, మిగతాదంతా వొకాబులరీనే. అంటే ఇంగ్లీష్లో ఎప్పుడైతే నీకు వర్బ్స్ బాగా తెలుస్తాయో అప్పుడు ఇంగ్లీష్నే ఆడుకోవచ్చు అన్నమాట. ఫింగర్ టిప్స్ పైన ఇంగ్లీష్ తోటి ఆడుకోవచ్చు, మిగతాదంతా వొకాబులరీనే ఉంటుంది అని మైకేల్ థామస్ అన్నారు. సో చూసారు కదా వర్బ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ ఇంపార్టెన్స్ అండ్ వర్బ్స్ వల్ల మనం కూడా ఇంగ్లీష్ని హ్యాండిల్ చేయాలి కదా మైకేల్ థామస్ అన్నట్టు. సో అదేవిధంగా మీకు క్లారిటీ ఇవ్వడానికి ఈ వర్బ్స్ సెషన్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో డెఫినేషన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ వర్బ్? వర్బ్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్. హీరో అన్నాం కదా, వర్బ్ ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న హీరో ఏం చేస్తాడు? యాక్షన్ చేస్తాడు. సో వర్బ్ ఈజ్ అ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఫిజికల్ యాక్షన్, మెంటల్ యాక్షన్ అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇప్పుడు హీరో అన్నది మామూలుగా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. జనరల్ డెఫినేషన్లోకి వస్తే వర్బ్ అంటే ఏంటి? వర్బ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్రెసింగ్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఏమేమి ఎక్స్ప్రెషన్స్ అంటే, ఫిజికల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఫిజికల్ యాక్షన్ లైక్ జంపింగ్, వాకింగ్, రైటింగ్, ఇవన్నీ ఫిజికల్ యాక్షన్స్, అంటే మూమెంట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ప్రెజెంట్ ఇన్ దేర్. ఇంకోటి నెక్స్ట్ ఏంటి? మెంటల్ యాక్షన్. మెంటల్ యాక్షన్ అంటే థింకింగ్ కానీ అలాంటివన్నీ మెంటల్ యాక్షన్ కిందికి వస్తాయి. ఇక్కడ చూడండి, టు గెస్, టు థింక్, టు కన్సిడర్, ఇవన్నీ మెంటల్ యాక్షన్స్. లైక్ బ్రెయిన్లో నడుస్తాయి చూడండి, అవన్నీ మెంటల్ యాక్షన్సే. నెక్స్ట్ థర్డ్ ఎక్స్ప్రెసింగ్ ఆఫ్ వర్బ్ ఏంటి అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్, ఉన్న పలంగా ఉండడం అనమాట. ఎగ్జిస్టెంట్, టు ఎగ్జిస్ట్, అంతే, నిలకడగా ఉండడం. స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్ ఈ బొమ్మలో మనకు అర్థమైంది. వర్బ్ ఎక్స్ప్రెసెస్, మనం అన్నాం కదా ఫిజికల్ యాక్షన్. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి ఏం చేస్తుంది? జంప్ చేస్తుంది. జంపింగ్ అనేది ఒక ఫిజికల్ యాక్షన్. ఈమె సబ్జెక్ట్ గురించి డిస్క్రైబ్ చేసేదే ఈ వర్బ్ అనేది అన్నమాట. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? జంప్ చేస్తుంది, ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా వర్బ్. నెక్స్ట్ ఏంటి? మెంటల్ యాక్షన్. మెంటల్ యాక్షన్లో ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ అబ్బాయి టు థింక్, ఆయన ఆలోచిస్తున్నాడు, బుర్రకి పని పెడుతున్నాడు అన్నమాట. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఇక్కడ ఏమైంది? ఈమె చలికి వణుకుతుంది అన్నమాట. టు బీ కోల్డ్. ఓకే, ఇది ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్, ఇది కూడా ఒక ఎక్స్ప్రెషనే, టు బీ కోల్డ్. ఓకే, డెఫినేషన్ అయితే చూసారు. డెఫినేషన్లో మీకు అర్థమై ఉంటుంది కదా, వర్బ్ ఈజ్ నథింగ్ బట్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ యాక్షన్. సో ఇది దేని యాక్షన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది? ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, టు జంప్ అనేది ఉంది. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. రమ్య ఈజ్ జంపింగ్ ఆన్ ద బెంచ్. ఓకే, ఇక్కడ రమ్య ఏం చేస్తుంది? షీ ఈజ్ జంపింగ్. సో మనం ఏమని డిస్క్రైబ్ చేస్తున్నాం? రమ్య చేసే యాక్షన్ ఏంటి? ఇక్కడ జంపింగ్. సో ఇక్కడ వర్బ్ ఏంటి? జంపింగ్. రమ్య అనేది ఇక్కడ సబ్జెక్ట్, బెంచ్ అనేది ఆబ్జెక్ట్. ఓకే,
ఆబ్జెక్ట్. రమ్య అనేది ఇక్కడ సబ్జెక్ట్, జంపింగ్ అనేది వర్బ్ అండ్ బెంచ్ ఈస్ ద ఆబ్జెక్ట్ హియర్. ఇలానే ఉంటాయి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, వి ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. లైక్ మామూలుగా షార్ట్ ఫామ్లో ఇలా అనుకుంటాం అన్నమాట, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, యాక్చువల్లీ వర్బ్స్ అనగానే మొత్తం టెన్సెస్ తీసి చదువుకునేరు, మనకి ఎగ్జామ్కి అంత అవసరం లేదు. ఇప్పుడు ఈ హైకోర్ట్ ఎగ్జామ్స్కి అయితే ఇవి చిన్నగా వర్బ్స్ అంటే ఏంటి దాని టైప్స్ చూసేసుకొని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మనం డీకోడ్ చేద్దాం. అది నెక్స్ట్ సెషన్లో చేద్దాం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ని. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయాలి అంటే కొంచెమైనా ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి కదా వర్బ్స్ గురించి. సో ఈ సెషన్లో మనం వర్బ్స్ గురించి ఆ కావాల్సిన ఇన్ఫర్మేషన్ని కవర్ చేద్దాము. సో ఇప్పుడు వర్బ్ డెఫినేషన్ అయితే తెలిసిపోయింది మీకు. సో ఇప్పుడు నెక్స్ట్ వర్బ్లో టైప్స్ ఏంటి. సో వర్బ్స్లో మనకి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. అదేంటంటే హెల్పింగ్ వర్బ్స్, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ని మనము ఆక్సిలరీ వర్బ్స్ కూడా అంటాము, అండ్ నెక్స్ట్ మెయిన్ వర్బ్స్ని ప్రిన్సిపల్ వర్బ్స్ కూడా అంటాము. సో మళ్ళీ దీంట్లో సబ్ డివిజన్స్ ఉన్నాయన్నమాట. హెల్పింగ్ వర్బ్స్లో మనకి మళ్ళీ 2 సబ్ డివిజన్స్. ఒకటేమో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, ఇంకోటి వచ్చేసి మోడల్ హెల్పింగ్ వర్బ్స్. 2 ఉన్నాయి హెల్పింగ్ వర్బ్స్లో 2. ఏమేమి? ప్రైమరీ వర్బ్స్ అండ్ మోడల్ వర్బ్స్. మళ్ళీ మెయిన్ వర్బ్స్లో మనకి మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. అవే రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్, ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, థర్డ్ స్టాటివ్ అండ్ యాక్షన్ వర్బ్స్. ఓకేనా, అర్థమై ఉంటుంది కదా. మనకి మొత్తంగా చూస్తే వర్బ్స్లో 2 మెయిన్ టైప్స్ ఉన్నాయి, హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్. మళ్ళీ హెల్పింగ్ వర్బ్స్ కింద 2 మెయిన్ డివిజన్స్. దే ఆర్ నథింగ్ బట్ ద ప్రైమరీ అండ్ ద మోడల్ వర్బ్స్. నెక్స్ట్ మెయిన్ వర్బ్స్ కింద మనకి రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్, ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, నెక్స్ట్ స్టాటివ్ అండ్ యాక్షన్ వర్బ్స్. సో ఇవి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్దాం మనం. హోప్ ఐఎమ్ క్లియర్. సో ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్స్లో ఫస్ట్ ఏంటి? ప్రైమరీ వర్బ్స్ అనుకున్నాం కదా. ఈ ప్రైమరీ వర్బ్స్ అంటే ఏం లేదు, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, వీటినే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఇది తెలుసుకునే ముందు హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ బీ ఫార్మ్స్ ఉన్నాయి, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఇవి ఎలా హెల్ప్ చేస్తాయో చూద్దాము. ఫస్ట్ అయితే బీ ఫార్మ్స్ అంటే ఏంటో చూద్దాం. బీ ఫార్మ్స్ ఈస్, యామ్, ఆర్, వాస్, వెర్, బీ, బీయింగ్, బీన్, ఇవన్నీ బీ ఫార్మ్స్. ఇవన్నీ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ కింద వస్తాయి. నెక్స్ట్ డూ ఫార్మ్స్లో మనకి డూ, డస్, డిడ్, ఇవన్నీ డూ ఫార్మ్స్ అన్నమాట. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్లో మనకి హ్యావ్, హ్యాస్, హ్యాడ్, ఇవి హ్యావ్ ఫార్మ్స్. ఇవే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్. ఓకే, అంటే వర్బ్ అనగానే ముందు వచ్చి హెల్ప్ చేసే వర్బ్స్ అన్నమాట. ఇవి ప్రైమరీ చిన్నగా ఉంటాయి, హెల్ప్ చేస్తూ ఉంటాయి మెయిన్ వర్బ్స్కి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూసుకుంటే షీ ఈజ్ రన్నింగ్, షీ ఈజ్ రన్నింగ్ గుర్తుపెట్టుకోండి. సో షీ ఈజ్ రన్నింగ్. సో ఇక్కడ చూసినట్టయితే వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? షీ ఈజ్ ద సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ రన్నింగ్ అనేది యాక్షన్ అంటే వర్బ్. ఇక్కడ ఈస్ అనేది ఇక్కడ వర్బ్. సారీ, రన్నింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. ఇక్కడ ఈస్ అనేది హెల్పింగ్ వర్బ్ అన్నమాట. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇక్కడ షీ రన్నింగ్ అంటే బాగుండదు కదా. షీ ఈజ్ రన్నింగ్ అంటే ఇక్కడ ఈజ్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ హెల్పింగ్ ద మెయిన్ వర్బ్. ఇప్పుడు షీ రన్నింగ్ ఉందనుకోండి, మనకి ఎలా ఉంటుంది? బోరింగ్, బ్లాండ్గా ఉంది, అసలు మనకు అర్థమే కాదు. ఈ సెంటెన్స్ గ్రామటికల్ ఎర్రర్ అని చిన్న ఎల్కేజీ బాబు కూడా చెప్పేస్తాడు షీ రన్నింగ్ అంటే. ఇక్కడ ఈజ్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ కనెక్టింగ్ అంటే మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తుంది ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి. ఓకేనా, చాలా చిన్నగానే ఉంది కదా. ఇది ఈజ్ కూడా మళ్ళీ బీ ఫామ్ అన్నమాట. బీ ఫామ్లో మనం చూసాం కదా ఇందాక. బీ ఫామ్ ఈజ్, యామ్, ఆర్, వాస్, వెర్, బీయింగ్, బీన్, ఇవన్నీ బీ ఫామ్స్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, డూ యూ లైక్ టీ. ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్. డూ ఫామ్స్లో చూసాం కదా, డూ, డస్, డిడ్, అదే అన్నమాట.
నెక్స్ట్ ఐ హ్యావ్ ఫినిష్ ద వర్క్. ఇక్కడ మళ్ళీ హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యావ్. ఓకే, ఇవే హెల్పింగ్ వర్బ్స్. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ పైన మనము ఎక్సర్సైజ్ చేద్దాం. సో ఇక్కడ మనం వీ నీడ్ టు ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్స్ హియర్. షీ ఈజ్ కుకింగ్ లంచ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్. మెయిన్ వర్బ్ ఏంటి? ఇక్కడ కుకింగ్ అనేది మెయిన్ వర్బ్. ఓకే, షీ అనేది అక్కడ సబ్జెక్ట్. నెక్స్ట్ హీ హ్యాస్ కంప్లీటెడ్ ద హోంవర్క్. ఇక్కడ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యాస్. కంప్లీటెడ్ అనేది మెయిన్ వర్బ్. చూడండి, ఇట్ ఈస్ ఆల్వేస్ కమింగ్ బిఫోర్ ద మెయిన్ వర్బ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది మెయిన్ వర్బ్ అయినప్పుడు కుకింగ్, ఈజ్ అనేది ముందు వచ్చింది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ కూడా అంతే, మోస్ట్లీ మెయిన్ వర్బ్స్ ముందే వచ్చేస్తాయి హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ దే ఆర్ వాచింగ్ టీవీ. ఇక్కడ మళ్ళీ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఆర్. నెక్స్ట్ ఐ డు నాట్ లైక్ మిల్క్. ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ షీ హ్యాడ్ గాన్ టు ద టెంపుల్. ఇక్కడ మళ్ళీ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ వచ్చేసి హ్యాడ్. హ్యాడ్ ఫామ్స్లో మనకు ఉన్నాయి కదా, హ్యాజ్, హ్యాడ్, హ్యావ్. నెక్స్ట్ వీ వర్ సింగింగ్ లౌడ్లీ. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చేసి వెర్. ఇవే హెల్పింగ్ వర్బ్స్, చాలా ఈజీగా ఉన్నాయి. హెల్పింగ్ వర్బ్, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, అంతే. సో నెక్స్ట్ ఇప్పుడైతే మనం హెల్పింగ్ వర్బ్స్లో ప్రైమరీ కంప్లీట్ చేసుకున్నాం కదా. నౌ లెట్ us గో టు ద అదర్ సబ్ టైప్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్. అదే ఏంటంటే మోడల్ హెల్పింగ్ వర్బ్స్. సో మోడల్ హెల్పింగ్ వర్బ్స్ మనం మోస్ట్లీ రోజు యూస్ చేస్తూ ఉంటాం. మే ఐ కమ్ ఇన్ మేడం, అలా. మే ఐ కాల్ యూ, కెన్ ఐ కాల్ యూ, అవే అన్నమాట. మే, మైట్, షెల్, షుడ్, క్యాన్, కుడ్, అవన్నీ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అంతే. సో దాంట్లో ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ కంటే ముందు ఒకసారి కొన్ని మోడల్ హెల్పింగ్ వర్బ్స్ చూద్దాం. క్యాన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, ఆట్ టు, ఇవన్నీ మోడల్ హెల్పింగ్ వర్బ్స్. సో ఇక్కడ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. క్యాన్, ఓకే, ఐ కెన్ స్విమ్. ఓకే, నెక్స్ట్ కుడ్ అనేది కూడా మోడల్ హెల్పింగ్ వర్బే కదా. దాని ఎగ్జాంపుల్ కుడ్ యూ హెల్ప్ మీ. ఇక్కడ కుడ్ అనేది హెల్ప్ అనేది ఇక్కడ వర్బే కదా, మెయిన్ వర్బ్కి హెల్ప్, లైక్ ఇట్ ఈస్ హెల్పింగ్ ద మెయిన్ వర్బ్, దిస్ మోడల్ వర్బ్ కెన్. ఓకే, నెక్స్ట్ మే ఐ కమ్ ఇన్. నెక్స్ట్ మైట్, ఇట్ మైట్ రెయిన్. నెక్స్ట్ షెల్ వి స్టార్ట్ ద క్లాస్? షుడ్, యూ షుడ్ స్టడీ. నెక్స్ట్ విల్, I will call you. Would, I would help if I could. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మోడల్ హెల్పింగ్ వర్బ్స్కి మనం ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. మస్ట్, యూ మస్ట్ వియర్ ఎ సీట్ బెల్ట్. నెక్స్ట్ ఆట్ టు, యూ ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. హెల్పింగ్ వర్బ్స్లో హెల్పింగ్ వర్బ్స్ చాలా ఈజీగా చేసేస్తాము. మోడల్ అండ్ ప్రైమరీ చాలా ఈజీగా చేస్తాము. మెయిన్గా వచ్చేది మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మెయిన్ వర్బ్సే అన్నమాట. సో మోడల్ వర్బ్స్ మనకు అర్థమైంది కదా, మే, మైట్, షెల్, షుడ్ అవే ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ చూద్దాం. దీంట్లో మనము we need to identify the model helping verbs here. I can solve this problem easily. ఇక్కడ ఏంటి మోడల్ హెల్పింగ్ వర్బ్? క్యాన్. అనుకున్నాం కదా, క్యాన్, కుడ్, షెల్, షుడ్, మే, మైట్ అవన్నీ. నెక్స్ట్ యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్ ఎవ్రీ డే. యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్. ఇక్కడ షుడ్ అనేది మోడల్ హెల్పింగ్ వర్బ్. ఓకే, నెక్స్ట్ I may join you later if I am free. I may join. మే అనేది ఇక్కడ మోడల్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ he must wear a helmet while riding a bike. మస్ట్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, మోడల్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ could you please pass the salt. ఇక్కడ ఏంటి మోడల్ హెల్పింగ్ వర్బ్? కుడ్. నెక్స్ట్ we will visit the museum tomorrow. ఇక్కడ మళ్ళీ మోడల్ హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్, వుడ్ అవన్నీ. నెక్స్ట్ యూ ఆట్ టు అపాలజైజ్ ఫర్ యువర్ మిస్టేక్. ఇక్కడ ఆట్ టు అనేది మోడల్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ దే మైట్ కమ్ టు ద పార్టీ టు నైట్. మైట్ అనేది ఇక్కడ మోడల్ హెల్పింగ్ వర్బ్. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఎందుకు ఇస్తున్నాను అంటే
చిన్నగా ఏబిసిడి నుంచి స్టార్ట్ చేస్తారు కదా ఎవరైనా. సో ఈ ఎక్సర్సైజెస్ అయితే కంప్లీట్ చేయండి. మనము డైలీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాం డైలీ క్వశ్చన్స్. ఇప్పుడైతే బేసిక్ లెవెల్లో పోస్ట్ చేస్తున్నాను. చాలామంది ఆన్సర్ చేయట్లేదు. ఒకవేళ మంచిగా ఆన్సర్ చేస్తే నేను కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట క్వశ్చన్స్. కొంచెం హార్డ్ లెవెల్కి కూడా పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన ఈ యూట్యూబ్ క్లాస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి ఒకవేళ ఇంకా మీకు ఎక్సర్సైజెస్ ఇలాంటివి కావాలి అంటే. సో ఇప్పుడైతే మనము హెల్పింగ్ వర్బ్స్లో ప్రైమరీ అండ్ మోడల్ 2 వర్బ్స్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద మెయిన్ వర్బ్స్, ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ వర్బ్స్. సో దీంట్లో మళ్ళీ మనం 3 టైప్స్ ఉంటాయి అన్నాం కదా, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్, నెక్స్ట్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, థర్డ్ వచ్చేసి స్టాటివ్ అండ్ యాక్షన్ వర్బ్స్. సో ఫస్ట్ మనం రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ డిస్కస్ చేద్దాం. రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో రెగ్యులర్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ అంటే ఏంటి? ఇది చిన్నప్పుడు కూడా నేర్చుకొని ఉంటాం. V1 V2 V3 అంటాం కదా, అలానే ఇప్పుడు చూడండి ఇక్కడ వాక్ ఉంది. వాక్ పాస్ట్ టెన్స్లో వాక్డ్, పాస్ట్ పార్టిసిపుల్లో అదే వాక్డ్ అయ్యింది. వాక్డ్. ఇక్కడ ఏమవుతుంది? సో ఒక టెన్స్ మారిన కొద్దీ ఈడి అనేది యాడ్ అవుతుంది, అదే రెగ్యులర్ వర్బ్. చూడండి ఇక్కడ లాఫ్డ్, జంప్డ్, ప్లేడ్. అంటే ఆ స్పెల్లింగ్ కానీ ఆ వర్డ్ కానీ మొత్తం ఏం చేంజ్ అవ్వట్లేదు, ఏదో ఈడి ఒక సఫిక్స్ లాగా యాడ్ అవుతుంది. సో దాన్నే రెగ్యులర్ వర్బ్స్ అంటాము. ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి. ఇది మొత్తం సెంటెన్స్ లైక్ వర్డే చేంజ్ అయిపోయింది. చూడండి గో, వెంట్, గాన్. మొత్తం గో, గాన్ కాదు, గో, వెంట్, గాన్. ఈట్, ఏట్, ఈటెన్. రైట్, రోట్, రిటెన్. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. సింగ్, సాంగ్, సంగ్. అర్థమైంది కదా రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ ఇవన్నీ లైక్ ఒక ఈడి అనేది యాడ్ అవుతూ ఉంటే రెగ్యులర్ వర్బ్స్ అంటాము. సో కంప్లీట్గా వర్డ్ చేంజ్ అవుతుంది అంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాము. ఓకే, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ దీంట్లో మనం ఎక్సర్సైజెస్ చేద్దాము. సో దీంట్లో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్లో వీ నీడ్ టు ఐడెంటిఫై విచ్ వన్ ఈజ్ ఇర్రెగ్యులర్ అండ్ విచ్ వన్ ఈజ్ నాట్, విచ్ వన్ ఈజ్ రెగ్యులర్. ప్లేడ్ దగ్గర ఈడి అనేది యాడ్ అవుతుంది. సో వాట్ వర్బ్ ఈజ్ ఇట్, రెగ్యులర్. నెక్స్ట్ డ్రాంక్ అనేది మళ్ళీ డ్రింక్, డ్రంక్, అది ఇర్రెగ్యులర్ వర్బ్. ఓకే, ఇది ఇర్రెగ్యులర్ వర్బ్. నెక్స్ట్ టాక్డ్, టాక్డ్, ఇది రెగ్యులర్ వర్బ్. ఓకే, నెక్స్ట్ గేవ్, గేవ్, గివెన్, ఇది మళ్ళీ ఇర్రెగ్యులర్ వర్బే. జంప్డ్, ఇది మళ్ళీ రెగ్యులర్ వర్బ్, ఈడి అనేది యాడ్ అవుతుంది కదా. నెక్స్ట్ కాల్డ్, ఇది కూడా రెగ్యులర్ వర్బే. నెక్స్ట్ సా, ఓకే, ఇది కూడా ఇర్రెగ్యులర్ వర్బ్. లాఫ్డ్, ఇది మళ్ళీ రెగ్యులర్ వర్బ్, ఈడి యాడ్ అవుతుంది. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఈడి యాడ్ అవుతాయి, ఇర్రెగ్యులర్కి మొత్తం వర్డే చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి మోస్ట్లీ ఇలానే అడుగుతారన్నమాట ఎగ్జామ్లో. చిన్న బ్లాంక్ పక్కన బ్రాకెట్స్లో మనకి ఆ వర్బ్ ఇచ్చేసి దీన్ని ఆ సెంటెన్స్లో అప్రోప్రియేట్గా ఫిల్ చేయమని అడుగుతాడు. ఇక్కడ చూడండి, షీ డాష్ టు ద స్కూల్ ఎస్టర్డే. మనకి బ్రాకెట్లో వాక్ ఇచ్చారు, ఎస్టర్డే కాబట్టి పాస్ట్ టెన్స్లో వాక్ ఏమవుతుంది, వాక్డ్. ఓకే, షీ వాక్డ్ టు ద స్కూల్ ఎస్టర్డే. నెక్స్ట్ దే డాష్ టు ద టెంపుల్ లాస్ట్ ఈవినింగ్. ఇక్కడ మళ్ళీ అంటే నిన్న ఈవినింగ్ టెంపుల్ వెళ్ళారట వాళ్ళు. సో మనకి వర్బ్ ప్లేస్లో ఏమి ఇచ్చారు, గో పాస్ట్, నిన్న ఈవినింగ్ కదా, పాస్ట్ టెన్స్లో ఏంటి, వెంట్. దే వెంట్ టు ద టెంపుల్ లాస్ట్ ఈవినింగ్. ఓకే, ఒకవేళ ఇదే రాశారేమో, ఇక్కడ ఇచ్చారు మర్చిపోయి ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చారేమో అని ఇదే కాపీ కొట్టారు. ఒకవేళ అట్లా అనిపిస్తే ఆలోచించండి. దే డాష్ టు ద టెంపుల్ లాస్ట్ ఈవినింగ్ అంటున్నారంటే ఆల్రెడీ అయిపోయింది, పాస్ట్ అది. సో గో ఫర్ ద నెక్స్ట్ వర్బ్, గో, వెంట్, గాన్. ఓకే, నెక్స్ట్ ఐ డాష్ మై రూమ్ ఇన్ ద మార్నింగ్ ఎప్పుడో అయిపోయింది అంటే చెప్పేస్తున్నారు అన్నమాట, మార్నింగ్ చేశారు. క్లీన్,
ఓకే, క్లీన్ ఇక్కడ ఏమవుతుంది, పాస్ట్ కదా, క్లీన్డ్. ఐ క్లీన్డ్ మై రూమ్ ఇన్ ద మార్నింగ్. నెక్స్ట్ హీ డాష్ ఎ పోయం ఫర్ ద కాంపిటీషన్. ఆయన కాంపిటీషన్ కోసం ఒక పోయం రాశాడట. ఇక్కడ ఏమవుతుంది, రైట్ పాస్ట్ టెన్స్లో రోట్. హీ రోట్ ఎ పోయం ఫర్ ద కాంపిటీషన్. నెక్స్ట్ రాణి డాష్ ఆల్ ద చాక్లెట్స్. రాణి ఏం చేసింది, చాక్లెట్స్ తినేసిందట. ఈట్ అనేది ఇచ్చారు ఇక్కడ. ఓకే, వర్బ్ సెంటెన్స్లో ఈట్ ఇచ్చారు. సో పాస్ట్ టెన్స్లో ఈట్ ఏమవుతుంది, ఎయిట్ కదా. రాణి ఎయిట్ ఆల్ ద చాక్లెట్స్. మళ్ళీ ఈట్ వేరే రాస్తారు, ఈట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. ఎయిట్ ఈస్ ఓకే. సో ఇది రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్ వర్బ్స్ గురించి మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Do like, share and subscribe.